నమస్తే మిత్రులారా, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్లో ఈజీ మార్కులు సంపాదించడానికి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా టచ్ చేసి మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి 100% ఇవి చాలా ఈజీగా ఉంటాయి. తప్పకుండా మార్కు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియాను మనం టచ్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఒక 5-6 నిమిషాల్లో ఈ వీడియో అయిపోతుంది. కాబట్టి తప్పకుండా వీలైతే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా 100% మీకు యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ టైమ్, లేకుంటే ఇట్ ఈస్ హై టైమ్, లేకుంటే ఇట్ ఈస్ క్వైట్ టైమ్, లేకుంటే ఇట్ ఈస్ అబౌట్ టైమ్. ఏవైనా సేమ్ మీనింగ్ ఉంటుంది ఇక్కడ కామన్గా. అయితే ఇక్కడ మనకు ఇవి వచ్చిన తర్వాత దాని తర్వాత వచ్చేటువంటిది ఏముండాలంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉండాలి. ఏముండాలి మిత్రులారా? సింపుల్ పాస్ట్ టెన్స్ ఉండాలి. అయితే సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉండొచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే కామన్గా ఏదైనా ఒక వాక్యము ఇట్ ఈస్ టైం తోటి కానీ, ఇట్ ఈస్ హై టైం తోటి కానీ, ఇట్ ఈస్ క్వైట్ టైం తోటి కానీ, ఇట్ ఈస్ అబౌట్ టైం తోటి వేటితోటైనా ప్రారంభమైతే దాని తర్వాత వచ్చేటువంటి వాక్యము తప్పకుండా దేంట్లో ఉండాలి? సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. లేకుంటే సబ్జెక్ట్ వర్బ్ టు అనేటువంటిది ఉండాలన్నట్టు. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకైతే మార్కు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీని యొక్క యూసేజ్ అడగలే ఇంతవరకు, కానీ ఒకసారి మనం చూసినట్లయితే యూసేజ్ ఏంటంటే గతంలో ఒక పని ఈ టైం కల్లా అయిపోయి ఉండాలి, కానీ పాస్ట్లో ఒక పని ఇన్కంప్లీట్ అయి ఉంటే దానికి మనము ఇట్ ఈస్ టైం అంటే ఈ పదాలు ఉపయోగించి మనం వాటిని చెప్పడానికి ఉపయోగిస్తాము. కాబట్టి ఒకసారి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఇట్ ఈస్ టైమ్ వి వెంట్ హోమ్ అనేటువంటిది ఇచ్చాను. ఇట్ ఈస్ టైం తర్వాత తప్పకుండా ఏముండాలని చెప్పిన మిత్రులారా? సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే వి వెంట్ హోమ్. ఈ సమయానికల్లా మేము ఇంటికి వెళ్ళాల్సి ఉండే కానీ వెళ్ళలేదు. అంటే గతంలో ఒక పని అయిపోయి ఉండాలి కానీ ఆ సమయానికి కాలేదు. కాబట్టి తెలియచేయడానికి మనం ఉపయోగిస్తాము యూసేజ్, కానీ మనకు యూసేజ్ అవసరం లేదు మిత్రులారా. ఇక్కడ ఇట్ ఈస్ టైం తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V2 ఉందా లేదా అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. గత డిఎస్సిలో, టెట్లో చాలా ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ హై టైం. అన్ని కూడా ఇట్ ఈస్ హై టైం కానీ, ఇట్ ఈస్ టైం కానీ, ఇట్ ఈస్ హై టైం కానీ, ఇట్ ఈస్ అబౌట్ టైం కానీ ఏదైనా కావచ్చు కాక. కాబట్టి ఇట్ ఈస్ హై టైం రామ్ ఓ కప్. రామ్ అనేటువంటి సబ్జెక్ట్, ఓ కప్ అనేటువంటిది ఏంటి ఇక్కడ? V2. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఇట్ ఈస్ టైం, లేకుంటే ఇట్ ఈస్ హై టైం, ఇట్ ఈస్ క్వైట్ టైం, లేకుంటే ఇట్ ఈస్ అబౌట్ టైం. వీటి తర్వాత తప్పకుండా సబ్జెక్ట్ ప్లస్ V2 అనేటువంటిది ఉండాలి. ఈ రకంగా ఉంటే 100% మనకైతే ఈ రకంగా ఉంటే తప్పకుండా మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఇట్ ఈస్ టైం, ఇట్ ఈస్ హై టైం, ఇట్ ఈస్ అబౌట్ టైం, ఇట్ ఈస్ క్వైట్ టైం. వాటి తర్వాత పాస్ట్ టెన్స్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది మనకు తెలుసు. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మళ్ళీ ఇట్ ఈస్ టైం వి స్టాప్డ్ ఫైటింగ్. ఈ సమయానికల్లా మనము ఫైటింగ్ అంటే కొట్లాట ఆఫ్ చేసి ఉండాల్సింది. ఇట్ ఈస్ హై టైం హీ అరైవ్డ్. కామన్గా మనందరికీ తెలుసు ఇట్ ఈస్ హై టైం తర్వాత హీ అరైవ్డ్, V2 వచ్చింది. ఇట్ ఈస్ అబౌట్ టైం వి లెఫ్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 అనేటువంటిది వచ్చింది ఇక్కడ. కాబట్టి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఇట్ ఈస్ టైం కావచ్చు, ఇట్ ఈస్ హై టైం కావచ్చు, ఇట్ ఈస్ అబౌట్ టైం కావచ్చు, వీటి తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ ఉండాలి అనే విషయాన్ని మనకైతే అర్థమయ్యింది. కాబట్టి కొన్ని ఎక్సెప్షనల్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, వెన్ ప్రిపోజిషన్ టు కమ్స్ ఆఫ్టర్ ద అబోవ్ మెన్షన్డ్ ఫ్రేజెస్ ఆర్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ బేస్ ఇన్ఫినిటివ్ ఈజ్ యూజ్డ్. ఎగ్జాంపుల్ చూసినట్టే ఇట్ ఈస్ టైం తర్వాత ప్రిపోజిషన్ టు వచ్చినట్లయితే, ఒకసారి టు వచ్చినట్లయితే దాని తర్వాత అంటే వర్బ్ 1 అనేటువంటిది రావాలి. ఇట్ ఈస్ టైం టు ఈట్ అవర్ ఫుడ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ టైం వి ఏట్ అవర్ ఫుడ్. అంటే గతంలో ఈ పాటికే మనం తినేసి ఉండాల్సింది కానీ తినలేదు ఇంకా మనం. కాబట్టి ఇక్కడ ఈ రకంగా వచ్చినా సరే అయితే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ టైం తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ ఉండాలి. ఒకవేళ ప్రిపోజిషన్స్ వచ్చినట్లయితే ఆ రెండింటి మధ్యన TO2 ఇలా వచ్చినట్లయితే తప్పకుండా అది కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అబౌట్ టైమ్ టు పే యువర్ స్కూల్ ఫీజ్. చూడండి, ఇట్ ఈస్ అబౌట్ టైమ్ యూ పేడ్
యువర్ స్కూల్ ఫీజ్. అర్థమైంది అనుకుంటా. మనము ఈ వాక్యాలను ఇట్ ఈస్ టైం కావచ్చు, ఇట్ ఈస్ హై టైం కావచ్చు, ఇట్ ఈస్ అబౌట్ టైం, ఈ రకంగా ఉంటే తప్పకుండా సింపుల్ పాస్ట్ టెన్స్ను ఉపయోగించాలి. సో ఎనీహౌ తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా కంటిన్యూ దిస్ క్లాసెస్ అని కామెంట్ రూపంలో తెలియచేయండి. అదే రకంగా మరికొన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. తప్పకుండా మీకు ఉపయోగపడేటువంటి మరికొన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎనీహౌ తప్పకుండా ఇలాంటి బిట్స్ అనేకం వస్తున్నాయి ఎగ్జామ్లో, కాబట్టి తప్పకుండా డైరెక్ట్ బిట్, షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్కి పోయే ముందు కొన్ని ఉండేటువంటి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనమంతా మార్కులు సంపాదించుకొని జాబ్ అనేటువంటిది మన జీవితంలోకి వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.